సీఎం పదవి చేతబట్టినాక మొదటిపారి యూనివర్సిటీకి పోయిన సీఎం రేవంత్ అన్న ఆడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసిండు. అటెంకా 90 కోట్ల రూపాయలతో కట్టిన హాస్టల్ బిల్డింగ్ లను షాల్ చేసిండు. అట్లనే డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ భవనాలను సుతం షాల్ చేసిండు. అటెంకా ఠాగూర్ ఆడిటోరియంలో పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ అన్న తెలంగాణ అనే పదానికి ఉస్మానియా యూనివర్సిటీ అనేది పర్యాయ పదం. ఎంతో చరిత్రున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దేశ రాజకీయాలను శాసించే ఎంతో మంది నాయకులు వచ్చిరని అన్నాడు. తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు, ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ